క్రైస్తవులారా, నేను చెప్పేది ఏమంటే, మన గుణాలు దేవుడి గుణాలు ఉండాలి కాబట్టి మనము వేరే వాళ్ళకి మేలు చేయాలి, కరుణను చూపించాలి. అది చేయకపోయినాను పాపం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా కొంచెము హెచ్చరికగా గమనించి మనం మేలు చేసేటప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఎమర్జెన్సీనే చెప్పచ్చు, మాకు ప్రాణం పోయే పరిస్థితి అని చెప్పచ్చు. కానీ మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళు ముందర చుట్టుపక్కలే కానీ వాళ్ళు ఎక్కువ హుషారవుతారు మోసం చేసేటప్పుడు. కాబట్టి హుషారుగా అన్ని పక్కల ఉంటారు ఇంటి దగ్గర అన్నీ. కానీ మనమును సహా స్వల్ప కొంచెము హుషారుగా చేయాలి. ప్లీజ్, మీరు మోసకపోయేకి పదే పదే వద్దు. అందుకే అబద్ధమా నిజమని గమనించండి. వాళ్ళు వ్యక్తిగతంగా ముందర ఉండే జాగాలో వాళ్ళు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారో గమనించి, లోతుగా గమనించి మళ్ళీ సహాయం చేయాలైనా చేయండి. ప్లీజ్, అయితే స్కిప్ చేయొద్దండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. క్రైస్తవులారా, నేను చెప్పేది ఏమంటే, మన గుణాలు దేవుడి గుణాలు ఉండాలి కాబట్టి మనము వేరే వాళ్ళకి మేలు చేయాలి, కరుణను చూపించాలి. అది చేయకపోయినాను పాపం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా కొంచెము హెచ్చరికగా గమనించి మనం మేలు చేసేటప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఎమర్జెన్సీనే చెప్పచ్చు, మాకు ప్రాణం పోయే పరిస్థితి అని చెప్పచ్చు. కానీ మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళు ముందర చుట్టుపక్కలే కానీ వాళ్ళు ఎక్కువ హుషారవుతారు మోసం చేసేటప్పుడు. కాబట్టి హుషారుగా అన్ని పక్కల ఉంటారు ఇంటి దగ్గర అన్నీ. కానీ మనమును సహా స్వల్ప కొంచెము హుషారుగా చేయాలి. ప్లీజ్, మీరు మోసకపోయేకి పదే పదే వద్దు. అందుకే అబద్ధమా నిజమని గమనించండి. వాళ్ళు వ్యక్తిగతంగా ముందర ఉండే జాగాలో వాళ్ళు మంచిగా ఉన్నారా చెడ్డగా ఉన్నారో గమనించి, లోతుగా గమనించి మళ్ళీ సహాయం చేయాలైనా చేయండి. ప్లీజ్, అయితే స్కిప్ చేయొద్దండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.